భారతదేశంలో ఐఐటి అనే 3 అక్షరాలకు ఉన్నటువంటి క్రేజ్ సామాన్యమైనటువంటిది కాదు. దాదాపు ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఐఐటిలో చదివించాలనుకుంటారు. అయితే ఐఐటిలో చదివించాలనుకుంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళిక రచించుకోవాలి, అసలు ఎలాంటి విద్యార్థులకు ఐఐటిలో సీట్ వస్తుందనే విషయం మీద చాలామందికి ఉండాల్సినంత అవగాహన ఉండకపోవచ్చు. అయితే చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే చాలా అసాధారణమైనటువంటి ఐక్యూ, ఇంటెలిజెన్స్, మేధాశక్తి ఉన్నవారికి, అదేవిధంగా నిద్రాహారం లేకుండా, సెలవులు లేకుండా, ఎలాంటి విశ్రాంతి లేకుండా విపరీతమైన హార్డ్ వర్క్, రోజుకు 15-16 గంటలు అయిన వారికి ఐఐటి వస్తుంది అని కూడా అనుకుంటుంటారు. మరి ఈ రెండు వాస్తవమేనా?